కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు భారీగా తరలివచ్చారు. భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహునికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రసిద్ధి చెందిన నింబాచల క్షేత్రంపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా దేవదేవుని కళ్యాణ మహోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుని కమనీయమైన కళ్యాణ మహోత్సవ ఘట్టము ఉదయం 9:30 ప్రధాన యాజ్ఞికులచే జరిపారు. తదుపరి స్వర్ణాలంకార భూషితులైన శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యముల మధ్య గర్భాలయము నుండి కళ్యాణ మండపమునకు పుష్ప మాలికలతో అలంకరించబడిన పల్లకిలో భక్తజనం గోవింద నామస్మరణతో తీసుకుని వచ్చారు. కళ్యాణ క్రతువు జరుపుటకు అనుహవం యుంజాన ప్రథమం అను శకునాది మంత్రములను ఉచ్చరించుచే తీసుకుని వచ్చారు. కళ్యాణోత్సవంలో మొదటిదైన కలశ పూజ, విశ్వక్షేణ పూజ నిర్వహించి శ్రీ లక్ష్మీ నృసింహులకు రక్షాబంధనము గావించారు. మంత్ర సంస్కారమునార్చిన యజ్ఞోపవిత ధారణ గావించి ఆయన పాద చిహ్నం గల షటగోపమునకు ప్రతద్విష్ణు అనే మంత్రముచే పాద ప్రక్షాళన గావించి స్నానమాచరించారు. వారు భయుల గోత్ర ప్రవరలను ఉచ్చరణ చేశారు. పెరుగు, తేనె కలిపిన మధుపర్కమును స్వామివారికి తాగించారు. కన్యాదానం చేసిన పితరులు నరకమును వీడి పుణ్యలోకము చేరుకుందరని కన్యాదాన వైభవం తిలకించిన సమస్త భక్తులకు పుణ్యలోక ప్రాప్తి దొరుకుతుందని అర్చకులు వివరించారు. కన్యాదానంలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహుని దోసిలిపై శ్రీ లక్ష్మీదేవి దోసిలి నుంచి మనుభావనచే అర్చక స్వాములు తమ తమ దోసిలిలో కన్యాం కనక సంపన్నాం అనే శ్లోకములో పఠించుచో సంతతధార జలముచే స్వామి వారికి అమ్మవారిని కన్యాదానం చేశారు. శ్రీ నృసింహుని శ్రీ లక్ష్మీదేవిని ఒకరికి ఎదురుగా స్వస్తిక చిహ్నములు గల కళ్యాణ పీఠాలపై కూర్చుండబెట్టారు. ఇద్దరి మధ్య తెర ఉంచి మంగళ వాయిద్యాలు మోగుతుండగా తదేవ లగ్నం సుదినం తదేవ మొదలగు వివాహ మంగళాష్టకములు జపిస్తూ ఆయన పాదములైన షటగోపముపై ముత్యాలతో కూడిన తలంబ్రాలను సమర్పించారు. విశ్వ సృష్టిలయ కారకుడైన శ్రీ లక్ష్మీ నారాయణుని మీద తలంబ్రాలు వేసే అధికారం మానవ మాతృలకు లేనందున ఆయన పాదాలపై తలంబ్రాలు సమర్పించడం జరిగింది. ధ్రువంతే రాజ అను మంత్రముచే షటగోపముపై జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను ప్రధాన అర్చకులు సమర్పించారు. పట్టు వస్త్రాలు, పూల బాసింగాలు, బంగారు బాసింగాలు చేర్చి మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామికి సమర్పణ చేశారు. సంకల్పయుక్తంగా మాంగళ్య పూజ గావించారు. సుహాసినిలో సమస్త భక్తులు పవిత్రమైన మాంగళ్యమును మోగుతుండగా శుభప్రదమైన మంగళ వాయిద్యాలు మోగుతుండగా మాంగళ్యం తంతునానేన అను శ్లోకం వేద పండితులు పఠించుతుండగా శ్రీ లక్ష్మీ నరసింహుల వారు అమ్మవారి మెడలో మంగళసూత్రము పెట్టారు. అర్చకులు శ్రీ స్వామి షటగోపముపై మంత్రములను ఉచ్చరించుచు శ్రీ స్వామి తరపున అక్షంతలు సమర్పించారు. తదుపరి బ్రహ్మముడు వేశారు. ఆశీర్వచనాలు చదివే కళ్యాణము తిలకించిన భక్తులకు ప్రసాద అక్షంతలు ఇచ్చి అర్చకులు ఆశీర్వదించారు. కళ్యాణ